హాయ్ అందరికీ. ఈ వీడియోలో మా పిల్లలు పజిల్ సాల్వ్ చేస్తారు. ఇది డింపుల్ 1.5 year ఉన్నప్పుడు మేము తీసుకున్నాము. దాని బర్త్డేకి గిఫ్ట్గా తీసుకున్నాము. ఎందుకంటే ఇంట్లోనే ఉంటుంది డింపుల్, స్కూల్కి పంపించట్లేదు కదా, ఇంకా స్కూల్ జాయిన్ చేయలేదు. ఇంతసేపు మొబైల్ ఇవ్వండి అని ఏడుస్తూ ఉంటుంది. భవిష్ అయితే స్కూల్కి వెళ్తాడు, వాడు డైవర్ట్ అయిపోతాడు. స్కూల్లో రాగానే హోంవర్క్ రాసేసుకుంటాడు, అన్నం తినేటప్పుడు హోంవర్క్ రాస్తాడు, ఖాళీగా ఉన్నప్పుడు డ్రాయింగ్ తీసుకుంటాడు, ఇలా చేస్తూ ఉంటాడు. వాడు అసలు ఫోన్ అడగడు. డింపుల్ అయితే ఎంతసేపు ఫోన్ ఇవ్వండి, నాకు ఫోన్ కావాలని అడుగుతూ ఉంటుంది. కాదు, ఇలా కాదు, దీన్ని డైవర్ట్ చేయాలి ఎలాగోలా అని చెప్పి ఇలా పజిల్ తీసుకున్నాను. 2-3 times నేర్పించాను, అంతే, జస్ట్ చూపించాను ఎలా చేయాలో అని. నెక్స్ట్ నుంచి అది ఒకసారి నేను షఫిల్స్ ఇచ్చి అట్లా కూర్చున్నాను, సడన్గా అది సాల్వ్ చేసేసింది. నేను షాక్ అయిపోయా, ఇంత త్వరగా నేర్చేసుకుంది అని చెప్పి. తర్వాత మా బాబుకు కూడా అదే నేర్పించింది. అది చేస్తూ ఉంటే భవిష్ నేర్చుకున్నాడు. మా బాబు అయితే అసలు ఇట్లా ఇది కావాలి, ఫోన్ కావాలి ఏం అడగడు. చాక్లెట్స్ కూడా తినడు, మ్యాక్సిమం మేము ఇస్తేనే తింటాడు, చాక్లెట్స్ కానీ ఏమైనా సరే. చాలా బాగా నేర్చుకున్నాడు వీడు కూడా. ఇప్పుడు దీన్ని చూసి చాక్లెట్స్, బిస్కెట్స్ అవేమి తిన్నాడు. స్కూల్లో ఏమైనా ఇచ్చినా కానీ మమ్మీ నేను చాక్లెట్ తీసుకొచ్చాను నీ కోసం అని నాకే ఇస్తాడు. ఏదైనా మనం దాంట్లో షేర్ ఇస్తే కొంచెం తింటావా నాన్న అని ఇస్తే తప్ప తినడు వాడు. ఇంకా అలాగా అలవాటైపోయింది వాడు చిన్నప్పటి నుంచి. బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ అలాంటివి ఏం పెట్టం, బయట ఫుడ్, పొటాటో చిప్స్ అనేవి అవి. డింపుల్ తింటుంది కానీ కంట్రోల్ చేస్తే వద్దమ్మా తినకూడదు అని కొంచెంసేపు చెప్తే తినదు. వాళ్ళ అన్నయ్య తిండు కదా, అలాగే చూసి తిండు. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇదే అలవాటు చేయాలి మనం. ఈ ముందులే చిన్నపిల్లలు తింటారు, పెద్దయ్యాక మానేస్తారంటే మానరు. వెజిటేబుల్స్ కూడా నేను కొన్ని తిన్ను, మా హస్బెండ్ అయితే ఏది పెట్టినా తినేస్తారు. అలాగే పిల్లలకు కూడా అలవాటు చేసాం. పొట్లకాయ అలాంటివి తినను నేను. ఇంకా పిల్లలకి పొట్లకాయ డైరెక్ట్ కర్రీ చేయకుండా పెరుగు పచ్చడి లాగా, అది పొట్లకాయ పెరుగు పచ్చడిని అలా చేస్తూ ఉంటాను. పచ్చడి అంటే పచ్చడి కాదు, కారంగా ఉండదు, దాంట్లో కర్డ్ వేసి చేస్తాను. అలా అన్ని వెజిటేబుల్స్ అలవాటు చేస్తాను. ఏది పెట్టినా తింటారు, నాకు ఇది వద్దు అనరు. ఇంకా అలా అలవాటు అయిపోతూ ఉంటుంది. మీకు కూడా అట్లా పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేస్తాను పిల్లలకి అంటే కామెంట్ చేయండి. నేను కూడా ఈసారి చేసినప్పుడు వీడియో తీసి పెడుతూ ఉంటాను. అంతే, బాయ్ బాయ్. వెరీ